హలో ఎవరీవన్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. సో టుడే ఈ వీడియోలో మనం కంప్లీట్గా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి లీగల్గా ఎథికల్ వేలో అనేది చూద్దాం. సో ఫస్ట్లీ మీ దగ్గర ఏదైనా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ మీ సిస్టంలో ఉన్నట్టయితే కంప్లీట్గా డిలీట్ చేసేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా డిలీట్ చేయాలో కూడా చెప్తా. సో జస్ట్ గో టు కంట్రోల్ ప్యానెల్. సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ అన్ఇన్‌స్టాల్ అని ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఏదన్నా మైక్రోసాఫ్ట్ ఆఫీస్ రిలేటెడ్ వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ లాంటివి ఏమైనా ఉంటే యూ జస్ట్ క్లిక్ ఆన్ సంథింగ్ లైక్ ఇలా డబుల్ ట్యాప్ చేసి అన్ఇన్‌స్టాల్ అని క్లిక్ చేసేయచ్చు. సో దోస్ విల్ బి కంప్లీట్లీ డిలీటెడ్ ఫ్రమ్ యువర్ సిస్టమ్. ఓకే. సో మనం కంప్లీట్‌గా ఇలా డిలీట్ చేసిన తర్వాత మనకైతే 2 ఫైల్స్ అయితే నెసెసరీ ఉంటది. సో అవి క్రోమ్‌లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటది. లెట్స్ ట్రై టు గెట్ దోస్ ఫ్రమ్ క్రోమ్ అండ్ లెట్ మీ హ్యావ్ ఏ కంప్లీట్ డీటెయిల్ ప్రొసీజర్ రిగార్డింగ్ దట్. సో మేక్ షూర్ దట్ మీ దగ్గర ఎక్స్పైర్డ్ వర్షన్ ఉన్నా ఆర్ ఎల్స్ ఎనీ ఓల్డ్ వర్షన్ ఉన్నా మీరు న్యూవర్ వర్షన్కి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు ఈ మెథడ్ అనేది కంప్లీట్గా మీకు యూజ్ అయ్యింది. ఓకే, లెట్స్ బిగిన్. సో ఫస్ట్గా మీ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకొని, ఓకే, అండ్ దెన్ జస్ట్ సో ఓపెన్ యువర్ ఫేవరెట్ బ్రౌజర్ అండ్ జస్ట్ గో config.office.com. Just scroll down, so you will get some kind of create option here. Create a new configuration. So you will land into this page. So office customization tool. Okay. So just select your configurations like I am selecting here 64-bit. So and then under office suite, let's select office LTSC professional plus 2024 volume license. So and then you can keep all these option by default. So ఇక్కడ మనం ఏంటంటే మనకి ఏమేమి అప్లికేషన్స్ కావాలో అవంతా లైక్ ఎనేబుల్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆఫీస్ డ్రైవ్ డెస్క్టాప్ వద్దు, అవుట్లుక్ ఓకే ఫైన్, పబ్లిషబుల్ వద్దు, వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ ఇవి ఉంటే చాలు. ఓకే. సో మై సినారియోలో నాకు ఇవి ఉంటే చాలు అనుకుంటున్నాను కాబట్టి జస్ట్ ఇవి మాత్రం ఎనేబుల్ చేసి నెక్స్ట్ కొట్టేస్తాను. ఓకే, డన్. అండ్ దెన్ మనకైతే మన ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేస్తున్నాం. సో లెట్ మీ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో రిమైనింగ్ అన్ని యూ కెన్ జస్ట్ కీప్ బై డిఫాల్ట్ ఇలాగే వదిలేసి సో జస్ట్ క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్. సో ఇక్కడ ఎక్స్పోర్ట్ లో యూ హ్యావ్ టు సెలెక్ట్ ది ఆఫీస్ ఓపెన్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్. సో డోంట్ ఫర్గెట్ దిస్. సో ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ అని డౌన్లోడ్ చేయాలి మనం. సో జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ టిక్ బటన్ కాన్ఫిగరేషన్. యా, జస్ట్ క్లిక్ ఆన్ ఎక్స్పోర్ట్. సో మనకైతే పర్ఫెక్ట్ గా కాన్ఫిగర్ చేసి డౌన్లోడ్ చేసేసాం కాన్ఫిగరేషన్ ఎక్స్ఎంఎల్. సో నెక్స్ట్ మనకి ఇంకొకటి కావాలని చెప్పాం కదా, అది ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. అయితే కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాం. యా. సో మనకైతే ఫస్ట్ లింక్ ని క్లిక్ చేసి సో ఇక్కడ మనకి ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ అయితే వస్తుంది. సో యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ డౌన్లోడ్ హియర్. సో ప్రెసెంట్ మనకి ఆఫీస్ డిప్లాయ్మెంట్ exe ఫైల్ అలాగే కాన్ఫిగరేషన్ మనం సెట్ చేసుకున్న కాన్ఫిగరేషన్ XML ఫైల్ రెండు ఉన్నాయి. సో సో మనకైతే బేసికలీ ఈ టూ ఫైల్స్ అయితే నీడ్. సో లెట్ మీ షో యూ హౌ యూ కెన్ డౌన్లోడ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు యువర్ ఆఫీస్ సూట్ యాజ్ యూ నీడ్. సో బేసికలీ ఈ టూ ఫైల్స్ అయితే నా డౌన్లోడ్ ఫోల్డర్స్ అయితే లైక్ ఉన్నాయి. సో లెట్ మీ జస్ట్ కీప్ సమ్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ సో బేసికలీ నేనైతే నా యూజర్స్ ఫోల్డర్లో పెట్టేస్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ ఫోల్డర్ లైక్ సో ఆఫీస్ 2026 అని చెప్పి ఈ ఫోల్డర్లో పెట్టేసుకుంటా. సో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ది ఆఫీస్ సూట్ విల్ బి హియర్. సో తర్వాత దీన్ని అయితే రన్ చేయాలి. సో ఆఫీస్ డిప్లాయ్మెంట్ టూల్ మీకు ఎస్ అని అడుగుతుంది. ఎస్ అని టైప్ లైక్ క్లిక్ చేసి యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ హియర్ అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. సో అగైన్ ఇట్ విల్ ఆస్క్ ఫర్ ది స్పెసిఫిక్ పాత్, యూజర్స్ నేమ్ and office 2026. Yeah, so you can just click on OK. So the other files will be extracted here. Now ఇది ఏదైతే ఉంటుందో ఈ మొత్తం పాత అయితే కాపీ చేసుకోండి. సో నౌ లెట్స్ ఓపెన్ అవర్ కమాండ్ ప్రాంప్ట్ అండ్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్. క్లిక్ ఆన్ ఎస్. సో లెట్ మీ జస్ట్ గో టు దిస్ ఫోల్డర్. యా. సో సక్సెస్ఫుల్గా అయితే మనం ఈ ఫోల్డర్లోకి వెళ్ళిపోయాం. సో ఐ విల్ టెల్ యూ ఏ కమాండ్, మీకు కమాండ్ చెప్తా, దాని అయితే టైప్ చేసేయండి. సో ఈ కమాండ్ అనేది మీకు కామెంట్లో కూడా పెడతా. సో యూ కెన్ జస్ట్ సో
The official Microsoft Office suite is getting downloaded. So let's wait for few minutes. So it will be completed downloading. సో, దాని తర్వాత మనకు ఒక కమాండ్ అయితే ఎంటర్ చేయాలి. సో, కంప్లీట్‌గా యాక్టివేట్ అవ్వనీకి. ఆర్ ఎల్స్ మనకు కొన్ని ఇష్యూస్ అయితే వస్తుంటాయి. ఆ కమాండ్ అయితే మీకు ఇక్కడ డిస్‌ప్లే చేస్తా చూడండి. సో, ఇదైతే మనం పవర్ షెల్‌ని రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్‌గా రన్ చేసిన తర్వాత ఈ కమాండ్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ దెన్ మనకు డౌన్లోడ్ అయితది. వెయిట్ ఫర్ ఫ్యూ సెకండ్స్. సో, మనకైతే ఇలా పాపప్ విండో అయితే ఓపెన్ అయితుంది. సో, మనకిక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే విజిబుల్ అయితాయి. సో, ఇక్కడ మనం సెకండ్ ఆప్షన్ నెంబర్ 2 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ నెంబర్ 1 అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఫైనల్లీ వర్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. యాహ్! సక్సెస్‌ఫుల్‌గా మనకు వర్క్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఫ్యూచర్‌లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మీకు పవర్ షెల్ అడ్మిన్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా రన్ చేసి ఒక కమాండ్ ఎంటర్ చేయమన్నా కదా! సో, ఆ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ఇష్యూ రిసాల్వ్ అయితది.